లాస్ట్ షార్ట్లో చెప్పాను కదా మీకు. సో పూణే టు షిరిడి బై రోడ్ వెళ్తున్నాం అనేసి. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత అయితే స్ట్రైట్ అవే షిరిడి అని చెప్పాను, బట్ అదైతే పాసిబుల్ కాలేదు. ఎందుకంటే ఆన్ ద వే అసలు ఎన్ని వ్యూ పాయింట్స్ ఉన్నాయో, ఎన్ని లొకేషన్స్ అయితే అసలు అలా చూస్తూ ఉండిపోవాలనిపించేంత బాగుంది. ఎందుకంటే ఇక్కడ కొంచెం వర్షాలు కదా, సో మొత్తం గ్రీనరీ చుట్టూ అంతా. మా జర్నీ అయితే చాలా ది బెస్ట్ మెమరబుల్ జర్నీ అని చెప్పుకోవచ్చు ఇది. అండ్ ఇక్కడైతే కొన్ని వ్యూ పాయింట్స్ అయితే అసలు సినిమాటిక్ వ్యూ అంటారు కదా, అలానే ఉండింది. చాలా బాగుండింది. మేమైతే ఒక వ్యూ పాయింట్ చాలా నచ్చింది, సో సైడ్ కాపేసి ఒక 15 to 20 minutes అయితే అక్కడ స్టే చేసాము. చాలా బాగుంటుంది. ఎవరికైనా రోడ్ ట్రిప్స్ కానీ లేకపోతే లాంగ్ డ్రైవ్స్ కానీ ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ట్రై చేయండి. ఇవే మ్యాక్సిమం షిరిడి ట్రిప్ అంటే ఎప్పుడు సమ్మర్లోనే వస్తారు కదా, బట్ నెక్స్ట్ టైం మీకు పాసిబిలిటీ ఉంటే ప్లాన్ చేసుకోండి. మాన్సూన్లో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. నేను ఎక్స్పీరియన్స్ చేసేంత వరకు నాకు తెలీదు మాన్సూన్లో పూణే టు ముంబై కానీ లేకపోతే పూణే సరౌండింగ్స్ కానీ ఇంత బ్యూటిఫుల్గా ఉంటుందని చెప్పేసి చాలా చాలా నచ్చింది నాకైతే. సో ఇంకెప్పుడైనా మేము ప్లాన్ చేసుకున్నా కూడా ఈ సీజన్లోనే వెళ్దాము అనేసి అయితే డిసైడ్ అయ్యాము. అండ్ డే జర్నీ చేస్తేనే ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేయగలరు. కొంతమందికి డే అంటే వేస్ట్ అయిపోతుంది కదా డే అంతా అన్న ఫీలింగ్ ఉంటుంది, బట్ నో, చాలా బాగుంటుంది. మీకు ది బెస్ట్ మెమరబుల్ ట్రిప్ అవుతుంది. నేను ఇక్కడ కొన్ని షార్ట్స్ మాత్రమే తీయగలిగాను, ఎందుకంటే నాకు చూడడమే నచ్చింది, షార్ట్స్ తీయాలి అన్న ధ్యాస లేదనమాట. సో కొన్ని మాత్రమే తీసినంత వరకు కొంచెం బాగానే తీసాను అనుకుంటున్నాను. బట్ మీరు స్క్రీన్ పైన చూసేదానికంటే పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగుంటుంది. సో పాసిబిలిటీ ఉంటే ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే ఇలా రోడ్ ట్రిప్ వెళ్ళండి, చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అండ్ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ మీకు నెక్స్ట్ షార్ట్లో వచ్చేసి మాకు షిరిడి రీచ్ అవ్వడానికి ఎంత టైం పట్టింది అండ్ అకామిడేషన్, దర్శన్ డీటెయిల్స్ అన్నీ షేర్ చేసుకుంటాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి